హలో మలేషియా తెలుగు ప్రజలు గుడ్ ఈవినింగ్. సో నేను మీ ముందుకి ఇంకొక వీడియోతో రావాలని ఆశపడుతున్నాను. ఈసారి మరి మనందరికీ చాలా ఇంపార్టెంట్ ఉంది. పాస్‌పోర్ట్ గానియండి, తర్వాత కౌన్సిలర్ సర్వీస్, అటెస్టేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, అలాగే వీసా రిక్వైర్మెంట్ ఏంటి అనేది, వీసా రిక్వైర్మెంట్ ఇన్ ద సెన్స్ ఏముండాలి పాస్‌పోర్ట్‌లో అనేది దాని గురించి నేను ఒక చక్కని వీడియో చేయాలని ఆశపడుతున్నాను. ఇది ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ నన్నే కాంటాక్ట్ అయ్యి అడగడం జరిగింది. దానివల్ల నాకు ఈ యొక్క ఆలోచన వచ్చింది. మొదటగా మనం వీసా అప్లై చేయాలంటే పాస్‌పోర్ట్‌లో ఏముండాలి? పాస్‌పోర్ట్‌లో 14 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి. పాస్‌పోర్ట్‌కి 14 మంత్స్ వ్యాలిడిటీ. ఇన్ కేస్ 14 మంత్స్ వ్యాలిడిటీ లేకపోతే మీరు వీసా రెన్యువల్‌కి వెళ్ళేటప్పుడు ముందే మీరు పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి. టైం వేస్ట్ చేయకుండా ముందే చేసుకోవచ్చు. అలాగే 6 కన్సిక్యూటివ్ పేజెస్ ఫ్రీగా ఉండాలి. అంటే మీ పాస్‌పోర్ట్ మీకు వ్యాలిడిటీ ఉంది. ఇంకా 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంది. కానీ మీకు 6 పేజెస్ లేదనుకోండి. సో మీరు కంపల్సరీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది మెయిన్ వీసాకి కావాల్సిన ప్రీ రిక్విజిట్. ఇప్పుడు మనం పాస్‌పోర్ట్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు తెలిసిన విధంగా ఇప్పుడు ఐవీఎస్ ఆఫీస్ కొత్తగా బిఎల్ఎస్ నుంచి ఐవీఎస్కి వచ్చింది. సో అది జరిగి కొన్ని రోజులు అయింది. సో ఐవీఎస్లో ఏంటంటే వాళ్ళు 6 బ్రాంచెస్ చేశారు. జోహర్ బారు అక్కడ 6. అలాగే మనకి కేఎల్లో వచ్చి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సెంట్రల్ విస్తాలో ఉండింది హెడ్ క్వార్టర్స్. సో అది మీ అందరికి తెలుసు. సెంట్రల్ విస్తా బిల్డింగ్ 12th ఫ్లోర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం పాస్‌పోర్ట్‌కి ప్రాసెస్ ఏంటి అనేది నేను మాట్లాడుకుందాం. పాస్‌పోర్ట్ అప్లికేషన్ మీరు చేయాలంటే ముందుగా ఐవీఎస్ సైట్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఏంటంటే మీరు ఈ రోజు కనుక ట్రై చేస్తే 2 డేస్కి వస్తుంది. 2 డేస్ అంటే సాటర్డే కూడా ఓపెనింగ్. దే ఆర్ ఓపెనింగ్ ఇన్ సాటర్డేస్ ఆల్సో. సో సాటర్డే మోస్ట్లీ మండేకి మీకు అపాయింట్మెంట్ వస్తుంది. అలాగే మీరు సాటర్డే ట్రై చేశారనుకోండి, అంటే సాటర్డే అపాయింట్మెంట్కి ట్రై చేస్తే మేబీ ట్యూస్డేకి వస్తుంది. అదే తత్కాల్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ డే వచ్చే ఛాన్స్ ఉంది, ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అదే ఐవీఎస్ సైట్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇండియన్ ఎంబసీ అండ్ కన్సల్టెంట్ సర్వీస్ అని మనకి ఇంకో సైట్లోకి నావిగేట్ చేస్తుంది. ఆ సైట్లోకి వెళ్ళి మీరు ముందుగా మీ యొక్క క్రెడెన్షియల్ని క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్ యూజ్ చేసి క్రెడెన్షియల్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే మొత్తం క్లియర్‌గా యాజ్ టీజ్‌గా మీ పాస్‌పోర్ట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అదే డీటెయిల్స్ మీరు అప్లై చేయాల్సి వస్తుంది, రీఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎక్సెప్ట్ ఎవరికైనా సరే డిస్ట్రిక్ట్ చేంజ్ అయితే అది మాత్రం కొత్త డిస్ట్రిక్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దీనికి అడిషనల్గా పర్సనల్ పర్టికులర్ ఫామ్, అది కూడా నేను మీకు డీటెయిల్స్ ఆ లింక్ పంపిస్తాను. అది ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసేటప్పుడు ఎవరైతే అప్లికేషనో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అట్లాగే 2 ఇండియన్ అడ్రస్ రిఫరెన్స్ ఇవ్వాలి. మీ ఇంటి పక్కన ఇవ్వచ్చు, మీ రిలేటివ్ ఇవ్వచ్చు. నేము, సిటీ, ఫోన్ నెంబర్, ఇది మస్ట్. ఈ 2 మీద మర్చిపోవద్దు. ఇది కూడా మీరు ఆన్లైన్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీయాలి. ఒకటి పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫాము, రెండోది పర్సనల్ పర్టికులర్ ఫాము. దీని తర్వాత మీరు ఈ 2 ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఇచ్చిన స్లాట్లో వెళ్ళాలి. అలాగే 4 వైట్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కావాలి. ఇన్ కేస్ మీరు ఫొటోస్ మీ దగ్గర లేకపోతే ఐవీఎస్ ఆఫీస్లోనే ఉంది. వాళ్ళు విత్ ఇన్ రీజనబుల్ ప్రైస్లో వాళ్ళు ఫొటోస్ కూడా తీస్తున్నారు. సో ఇవన్నీ తీసుకొని 300, 350 మీకు ఛార్జ్ అవుతుంది. అది తీసుకొని మీరు వెళ్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు 2 to 3 వీక్స్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పాస్‌పోర్ట్‌లు అన్నీ డిజిటల్ పాస్‌పోర్ట్. మీకు తెలుసు ఆల్రెడీ డిజిటల్ పాస్‌పోర్ట్. సో ఇండియాలో ప్రింట్ అయ్యి వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకి పాస్‌పోర్ట్ డెలివరీ అయితే జరుగుతుంది. ఓకే, కలెక్షన్ టైం మీ అందరికి తెలుసు. 3 to 5 టైంలో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ రెడీ అయిన తర్వాత ఐవీఎస్ వాళ్ళే చక్కగా ఈమెయిల్ నోటిఫికేషన్ అలాగే వాట్సాప్ నోటిఫికేషన్ కూడా పెడుతున్నారు. సో యువర్ అప్లికేషన్ ఈజ్ రెడీ టు కలెక్షన్. సో కంపేర్ టు బిఎల్ఎస్ ఇది చాలా ఫాస్ట్‌గా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. వాళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ప్రతి ఒక్క దాని లింకు ప్లస్ కాంటాక్ట్ నెంబరు ప్లస్ అడ్రస్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కేఎల్ ఇవన్నీ పెడతాను. మీరు దీన్ని మరి గమనించగలరు. అలాగే ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ కేస్ మీకు బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, మన పిల్లల బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ కూడా సేమ్ ప్రాసెస్. మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంలో మీరు వెళ్ళి ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే జిరాక్స్తో పాటు వాళ్ళు విత్ ఇన్ 3 to 4 వర్కింగ్ డేస్లో మీకు కంప్లీట్ చేసి ఇస్తారు. సో ఇవన్నీ గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కనుక నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలాగే అందరికీ ఎవరైనా సరే ఇంగ్లీష్లో కావాలని అనుకుంటే నేను తప్పకుండా ఇంగ్లీష్లో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ వీకెండ్. బై బాయ్.